మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి 8 ఏళ్లు గడిచిపోయింది. కానీ చిరు నుంచి మళ్ళీ అంతటి మ్యాజిక్ అయితే స్క్రీన్ మీద కనిపించలేదు. అడపాదడపా కొన్ని మూమెంట్స్ అయితే ఉన్నాయి, కానీ బాస్ స్ట్రెచ్చర్కి తగ్గ మాస్ సినిమా అయితే రాలేదు. అందులోనూ గత ఏడాది బోలా శంకర్ రిలీజ్ అయి ఫ్యాన్స్ బాధలు ఇంకా పెంచేసింది. కానీ ఎప్పుడైతే చిరంజీవి కుర్ర డైరెక్టర్లతో వరుస ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తున్నారో అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్కి ఓ నమ్మకం వచ్చేసింది. ఖచ్చితంగా వింటేజ్ చిరంజీవిని వీళ్ళు చూపిస్తారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అందులోనూ దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి చేయబోయే ప్రాజెక్టుపై చాలా అంచనాలున్నాయి. ఎందుకంటే ఈసారి మళ్ళీ రక్తం పారాల్సిందే అంటూ శ్రీకాంత్ చాలా వైలెంట్ సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పైగా ఈ చిత్రాన్ని హీరో నాని నిర్మిస్తుండటంతో మరో విశేషం. ఇక తాజాగా ఈ చిత్రం గురించి నాని ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. చిరంజీవి అంతకు మించి, చిరంజీవి గారు అనగానే డ్యాన్స్, యాక్షన్ అని మనం ఒక అభిప్రాయానికి వచ్చేసాం. కానీ ఆయన అంతకు మించి, చిరంజీవి కేవలం అది మాత్రమే కాదు, ఆయన్ను ప్రతి ఫ్యామిలీలో ఒక మెంబర్గా భావిస్తాం. కానీ ఆ విషయాన్ని మనం మర్చిపోయి వేరే దేనిపైన ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు శ్రీకాంత్ మ్యాడ్నెస్ని చిరంజీవి గారి సినిమాలో అనగానే అది చాలా సూపర్ కాంబో. అందుకే ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది నిజంగా నాకు ఓ గర్వకారణం. అసలు నా లైఫ్లో చిరంజీవి గారి లాంటి స్థాయి వ్యక్తిని పెట్టి నేను ఓ సినిమా తీస్తానని ఎప్పుడూ ఊహించలేదు. కానీ అనుకోకుండా ఇది కుదిరింది. ఇది గొప్ప బాధ్యతగా భావిస్తున్నా. ఖచ్చితంగా ది బెస్ట్ ఇస్తాం అంటూ నాని అన్నారు. ఇప్పుడు ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్ అయితే నాని ఇచ్చిన హైప్కి ఊగిపోతున్నారు. చాలు, ఇది చాలు అంటూ తెగ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఇది పూర్తిగా ఫస్ట్ జోన్లోనే ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. అలానే భవిష్యత్తులో సందీప్ రెడ్డి వంగాతో కూడా చిరంజీవి ఓ సినిమా చేస్తారనే టాక్ ఉంది. ఇలా వరుసగా కుర్ర డైరెక్టర్లకి అవకాశాలు ఇస్తూ చిరంజీవి కొత్త ప్రయోగాలే చేస్తున్నారు.